వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను మీకు ఈ వీడియోలో శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతానికి చేసుకునే ప్రసాదాలను త్వరగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను 7 రకాల ప్రసాదాలను ఈజీగా త్వరగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఈ ప్రసాదాలను తయారు చేసుకోవడానికి ముందుగా వడల కోసం ఒక గిన్నెలోకి ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 1.5 కప్పు దాకా మినపప్పుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 3-4 గంటల సేపు నాననివ్వాలి. ఇప్పుడు పూర్ణం బూరెల కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు మినపప్పుని తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 3-4 గంటల సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలోకి 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. బియ్యాన్ని నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి 3-4 గంటల సేపు నాననివ్వాలి. ఇలా ముందుగానే నానబెట్టుకోవడం వల్ల ప్రసాదాలను తొందరగా చేసుకోవచ్చు. 3 గంటల తర్వాత చూడండి, పప్పు నానింది కదా. వడల కోసం ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసి వాటర్ మరీ ఎక్కువగా పొయ్యకుండా కొన్ని వేస్తూ మిక్సీ పట్టాలి. స్మూత్గా మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కనపెట్టాలి. పూర్ణం బూరెల కోసం నానబెట్టిన పప్పు బియ్యాన్ని 3 గంటల తర్వాత ముందుగా మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన మినపప్పును తీసుకొని మిక్సీ పట్టాలి. పిండిలా మెత్తగా స్మూత్గా ఉండాలి. పిండిని మరీ పలచగా కాకుండా చూసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని నానబెట్టిన బియ్యాన్ని కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసి నీళ్లు పోస్తూ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ముందుగా మిక్సీ పట్టుకున్న మినప్పిండిలోకి వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. పిండి కొంచెం జారులా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు శనగపప్పును తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 1 లేదా 2 గంటల సేపు నాననివ్వాలి. 2 గంటల తర్వాత పప్పు మనకిలా నానుతుంది. ఇప్పుడు ఒక కుక్కర్లోకి నానిన శనగపప్పును తీసుకున్న 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ పై పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. స్టీమ్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేయాలి. చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు ఒక స్టెయినర్ సహాయంతో పప్పులోని వాటర్ అన్ని వేరు చేయాలి. ఇప్పుడు ఈ పప్పుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 5 యాలకులు, 1-2 టేబుల్ స్పూన్ సోంపు వేసి పొడిలా మిక్సీ పట్టాలి. చల్లారిన పప్పును కూడా మిక్సీలోకి తీసుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి 1 కప్పు బెల్లం తురుమును వేయాలి. బెల్లం కరగడానికి ఎక్కువగా నీళ్లు పోయకుండా 1-2 టేబుల్ స్పూన్ వాటర్ పోస్తే సరిపోతుంది. బెల్లం కరిగాక ఇందులోకి మిక్సీ పట్టుకున్న శనగపప్పు పేస్టును వేయాలి. శనగపప్పు పేస్ట్ మొత్తం కలిసేలా అంత బాగా కలపాలి. అంత బాగా కలిసాక ముందుగా మిక్సీ పట్టుకున్న యాలకులు, సోంపు పొడి వేసి బాగా కలిసేలా కలిపి పూర్ణాన్ని పలచగా కాకుండా దగ్గర పడనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి పూర్ణం చల్లారాక చూపిస్తున్న విధంగా పూర్ణాన్ని కొంచెంగా తీసుకొని చిన్న బాల్స్లా చేసి పెట్టాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ బెల్లం పొడి, చిటికెడు బేకింగ్ సోడా వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. ఒక 5-6 నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి. పిండి మనకిలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి ఆయిల్ వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా చేసుకున్న పూర్ణం బాల్ని తీసుకొని స్పూన్తో బ్యాటర్లోకి డిప్ చేసి పిండి మొత్తం అన్ని సైడ్లా కవర్ అయ్యేలా చూసి ఒక ఆయిల్లోకి డ్రాప్ చేయాలి. ఇలాగే ఇంకో దాన్ని కూడా తీసుకొని పిండిలో ముంచి వేయాలి. ఒకవేళ మీకు బ్యాటర్ బాగా తిక్కుగా అనిపిస్తే కొన్ని నీళ్ళను వేసి కలపాలి. పిండి ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వేయాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో లోపల పిండి మొత్తం బాగా ఉడికేలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక సైడ్ వేగాక ఇంకో సైడ్ కూడా తిప్పి వేయించాలి. 2 వైపులా వేగాక నూనె పోయే వరకు ఉంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చేతితో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. పూర్ణం బౌల్ని బ్యాటర్లోకి వేసి పిండి మొత్తాన్ని వేసి పిండి మొత్తం పట్టాక చేతితో తీసుకొని స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేయాలి. 2 వైపులా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, పూర్ణం బూరెలు రెడీ అయినట్టే.
ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదం చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి 1/2 కప్పు పెసరపప్పు వేసి బాగా వేయించాలి. ఇలా ఎర్రగా అయ్యాక ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని 3/4 కప్పు రైస్ కూడా వేసి శుభ్రంగా నీళ్ళతో కడిగి కప్పు పాలు పోసి 2 కప్పుల వాటర్ని పోయాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నెకి మూత పెట్టి స్టవ్ పై పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం పోనివ్వాలి. ఆవిరి పోయాక మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, రైస్ మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల పాలను పోయాలి. పాలు మొత్తం కలిసేలా కలిపి 4 to 5 మినిట్స్ ఉడకనివ్వాలి. కొంచెం ఉడికి దగ్గరకు వచ్చాక బెల్లాన్ని వేయాలి. ఇక్కడ నేను 1.5 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్ పైన 3/4 కప్పు తీసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం మొత్తం మంచి కలిసేలా కలిపి లో ఫ్లేమ్లో 4-5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది కొంచెం ఉడికి దగ్గరకు వచ్చేలోపు డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. దీనికోసం స్టవ్ పై తడక ప్యాన్ పెట్టి 4 to 5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో బాదం పప్పు, అలాగే కిస్మిస్ని కూడా వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేగాక నెయ్యితో పాటు ఉడికిన రైస్లోకి వేయాలి. డ్రై ఫ్రూట్స్ వేసాక మొత్తం అంతా కలిసేలా కలపాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, చక్కెర పొంగలి రెడీ అయినట్టే. ఈ చక్కెర పొంగల్ని కుక్కర్లో చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చక్కెర పొంగలి చేయడం చాలా ఈజీ కదా. మూడో ప్రసాదం మినపగారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ పట్టుకున్న మినప్పిండిని తీసుకొని 5 నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం తరుగు, రౌండ్గా కట్ చేసిన 3 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. పిండి మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చేయితోనైనా కవర్తోనైనా ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసి మధ్యన హోల్ పెట్టి చేతి నుండి ఈజీగా వస్తుందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని నీళ్ళని అద్దుతూ చేసి మధ్యన హోల్ పెట్టి స్లోగా నూనెలోకి వేయాలి. ఇలాగే ఇంకోటి కూడా చేసుకొని మధ్యన హోల్ పెట్టి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఒక సైడ్ కాలాక ఇంకోవైపు తిప్పుకొని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. 2 వైపులా ఫ్రై అయ్యాక నూనె మొత్తం పొయ్యేలా ఉంచి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 4వ ప్రసాదం దహివడ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని లోకి 1/2 లీటర్ దాకా పెరుగును తీసుకోవాలి. ఆ విస్కర్తో స్మూత్గా అయ్యే వరకు విస్క్ చేయాలి. ఇందులోకి 1/2 కప్ వాటర్ని పోయాలి. ఇప్పుడు విస్కర్తో అంతా మొత్తం కలిసేలా కలపాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టి ఉంచాలి. స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ పోసి దహివడ కోసం ఆయిల్ వేడయ్యాక ఈ వత్తి నూనెలో వేసి వైపులా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక నూనెలోంచి తీసి వెంటనే చల్ల నీళ్ళలోకి వేయాలి. ఒక 5 మినిట్స్ నీళ్ళలో ఉంచి కొంచెం నాననివ్వాలి. 5 మినిట్స్ కాగానే వాటర్లోంచి తీస్తూ 2 చేతుల మధ్యలో వాటర్ని గట్టిగా పిండాలి. ఇలా గట్టిగా నీళ్ళను పిండాలి. పిండిని ఇలా పిండాక మనం ముందుగా రెడీ చేసుకున్న పెరుగు మిశ్రమంలోకి వడల్ని ఒక్కొక్కటిగా వేసి మునగనివ్వాలి. అంతే, దహి వడ రెడీ అయినట్టే. కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 ప్రసాదాలు పులిహోర, దద్దోజనం ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి.
నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి 3 కప్పుల దాకా మంచినీళ్ళను పోసి మూత పెట్టి స్టవ్ పై పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. రైస్ ఉడికేలోపు ఇంకో గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని నీళ్లు పోసి అరగంట సేపు నాననివ్వాలి. ఇలా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. స్టీమ్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది. ఇందులోంచి వెంటనే సగం వంతు రైస్ని ఒక గిన్నెలోకి తీసుకొని స్పూన్తో లేదా చేయితోనైనా మెత్తగా మ్యాష్ చేయాలి. ఇలా మెత్తగా చేసిన అన్నంలోకి 3/4 కప్పు పాలు, 1/2 కప్పు పెరుగు వేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి స్పూన్తో మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. ఇలా రెడీ చేసిన అన్నాన్ని పక్కన పెట్టుంచాలి. పులిహోర కోసం మిగతా సగం వంతు అన్నాన్ని ఇంకో పెద్ద గిన్నెలోకి తీసుకొని స్పూన్తో పుల్లుగా నేసి కొద్దిగా ఆయిల్ని వేసి మొత్తం అంతా కలిసేలా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండుని బాగా పిసికి చింతపండు నీళ్ళని స్ట్రెయిన్ చేయాలి. స్పూన్తో బాగా కలుపుతూ చింతపండు గుజ్జుని తీయాలి. ఇలా వచ్చిన చింతపండు గుజ్జులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ బెల్లం పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి స్టవ్ పై పెట్టి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి కలపాలి. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై పాన్ పెట్టి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొన్ని పల్లీలు వేసి వేయించి కొద్దిగా శనగపప్పు, మినపప్పు వేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించి పొడిగా కట్ చేసిన 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి 3-4 ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపి చివరిగా కరివేపాకు కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ముందుగా పులిహోర కోసం రెడీ చేసిన అన్నాన్ని తీసుకొని ఇందులోకి ఉడికించిన చింతపండు గుజ్జుని రెడీ చేసిన తాలింపును కూడా వేసి అంతా కలిసేలా కలపాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి కలపాలి. అంతే, చింతపండు పులిహోర రెడీ అయినట్టే. ఇప్పుడు దద్దోజనం తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేగాక 2 పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి 2 మిరపకాయలు కూడా వేసి వేయించి కొద్దిగా కరివేపాకును వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తాలింపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగన్నంలోకి వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మొత్తం అంతా కలిసేలా కలపాలి. అంతే, దద్దోజనం రెడీ అయినట్టే. చివరిగా రాగి బెల్లం అప్పలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల రాగి పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్ ఎండు కొబ్బరి, 4 యాలకులు వేసి పౌడర్లా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ పౌడర్ని రాగి పిండిలోకి వేయాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి మొత్తం అంతా కలిసేలా కలపాలి. గిన్నెలోకి 1 గ్లాసు బెల్లం తురుముని వేసి ఇప్పుడు ఇందులోకి 3/4 గ్లాసు నీళ్లను పొయ్యాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి బెల్లాన్ని కరగనివ్వాలి. కరిగిన బెల్లం నీళ్ళని జాలితో రాగి పిండిలోకి వడపోసుకోవాలి. ఈ బెల్లం నీళ్ళతో పిండిని మొత్తం మెత్తగా తడపాలి. మనకి ఇలా అప్పలు ఒత్తుకోవడానికి వచ్చేలా పిండిని ఇలా మెత్తగా తడుపుకోవాలి. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని అరచేతిలో ఇక్కడ చూపించిన విధంగా రౌండ్గా ఒత్తుకోవాలి.
ఇలా మొత్తం పిండిని బిల్లలుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం రెడీ చేసుకున్న అప్పలను వేసి రెండు వైపులా ఫ్రై చేసి ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, రాగి బెల్లం అప్పలు రెడీ అయినట్టే. చూసారు కదా, నేను చూపించిన 7 రకాల ప్రసాదాలని వీటిని తక్కువ సమయంలో ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా మీకు నచ్చిన నైవేద్యాలను ఈజీగా త్వరగా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.